ప్రైజ్ అలా దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం ధ్యానించుకుందాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకం. బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాము. దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుని నమ్మిన మొదటి నాలుగు నుండి ఇంతవరకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎన్నో మనల్ని రోగముల నుండి, అవమానముల నుండి తప్పించాడు, రోగం నుండి బాగు చేశాడు. మనకి చావు బ్రతుకులో కొట్టుమిట్టాడుతున్న మనల్ని బ్రతికించాడు. ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు అపాయాల నుండి తప్పించాడు. కుటుంబంలో నిందల చేత, అవమానాల చేత ఉన్నప్పుడు తప్పించి గొప్ప స్థాయిలో ఉంచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనం రాసి పెట్టుకుంటే ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మేలులు మనము చూడగలుగుతూ ఉన్నాము. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాడు. వ్యాపారంలో నష్టపోతూ ఉన్నప్పుడు దేవుడు కృప చూపించి లాభాన్ని ఇచ్చాడు. అలాగే వివాహము కాదని ఎంతో మంది అవమానాల చేత కృంగిపోతున్న వారికి దేవుడు వివాహ విషయంలో గొప్ప కార్యము చేశాడు. సంతానం లేక కుమిలిపోతున్న వారు మొరపెట్టగా దేవుడు సంతాన భాగ్యము చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే మనము దేవుని దయ, దేవుని కృప, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం బ్రతికించాడు. మనల్ని ఈ రోజు స్తుతించగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనము దేవుడు చేసిన గొప్ప కార్యములు, అద్భుత కార్యములు మనం తలంచుకోవాలి. అంటే మనం మరచిపోకూడదు. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన మేలులు మనము తలంచుకొని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. మనము దేవుని చేసిన కార్యాలు మరచిపోతే దేవుని మరచినట్లు. కాబట్టి మనము ప్రతిదినము యెహోవా చేసిన ఉపకారం దేనిని మరవకుండా ఆయనను స్తుతించాలి. యెహోవా ఎంతో భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో మనము దేవుని ప్రేమించాలి, ఆరాధించాలి, గణపరచాలి. కాబట్టి మనం దేవుని ఎంతో భయముతో, భక్తితో, పూర్ణ హృదయంతో మొదటి స్థానం, మొదటి ప్రేమ దేవునికి మనం సమర్పించుకోవాలి. అలాగున్నప్పుడు దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఉన్న మేలులు పొందుకునే దానికంటే అధికముగా మేలులు, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు అధికమైన మేలులు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా కొరకు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మేము కృతజ్ఞత కలిగి తండ్రి పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించే మనసును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.